హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలతో కలిసి మహారాష్ట్రలో ఉంటున్న విషయం తెలిసిందే. పిల్లలను చూసుకుంటూ అప్పుడప్పుడు మరాఠీ సినిమాలపై దృష్టి పెట్టిన రేణు దేశాయ్ చాలా ఆలోచించి చివరకు రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేణు దేశాయ్ పూణేకు చెందిన ఒక వ్యక్తితో వివాహ నిశ్చితార్థం కూడా చేసుకుంది. వివాహ నిశ్చితార్థంను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన రేణు దేశాయ్ పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రేణు దేశాయ్ వివాహ నిశ్చితార్థం గత ఏడాది జూన్లో జరిగింది. దాదాపు 8 నెలలు అవుతున్నా కూడా పెళ్లి గురించిన ఎలాంటి ప్రకటన కానీ వార్త కానీ రావడం లేదు. నిశ్చితార్థం సమయంలో పవన్ అభిమానులు ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. దాంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని చూపించలేదు. పవన్ అభిమానులకు భయపడి పెళ్లిని కూడా రేణు చెప్పడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణు దేశాయ్ పెళ్లి చేసుకుని ఉంటుందా అనిపిస్తోంది. తాజాగా నటిగా రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. నటిగా బిజీ అయితే పెళ్లి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. అయితే పెళ్లి అయ్యింది కనుకే నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని కూడా కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి రేణు దేశాయ్ వివాహం గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడం విచిత్రంగా ఉంది. రేణు దేశాయ్ సస్పెన్స్ లేదా సైలెంట్ మెయింటైన్ చేస్తుందా, లేదంటే ఏదైనా కారణం వల్ల పెళ్లి ఆలస్యం అవుతుందా అనేది ఆమె నోరు విప్పితే కానీ తెలియదు. ఇక ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.